ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 66వ అధ్యాయము. దుర్వా మహాత్మ్యం. ఆ ఇంటి యందు చివరికి కూర్చునేందుకు కనీసం పీటయైనా లేనందున విరోచన త్రిరో త్రిరోచనులు ఇరువురు నేలపైనే కూర్చున్నారు. ధరించేందుకు సరైన వస్త్రాభరణములు కూడా లేని వారవటం చేత దిగంబరులై ఉండిరి. అయాచితంగా లభించిన దానిని మాత్రమే భుజించే నియమం కలవారవటం చేత తమకు భుజించేందుకు ఆహారం లభించని రోజులలో కేవలం నీటితోనే తమ అవసరాలు తీర్చుకునేవారు. ఇల్లంతా ఈగల చేత దోమలతో నిండి ఎంతో అశుభ్రంగా ఉండినది. నానా రకాల పత్రి చేత అర్చించిన వినాయకుని మూర్తి నీరు తప్ప మరింకేమీ లేని వారి ఇంటిలో ప్రవేశించిన ఆ కపట బ్రాహ్మణుడు వారలతో ఇలా అన్నాడు: ఓ పుణ్య దంపతులారా, ఈ దేశపు రాజైన జనకుని కీర్తిని విని ఆకలిగా ఉన్నది కదా. కడుపారా భోజనం చేద్దామని వచ్చిన నా ఆశ అడియాసే అయింది. అతడు చేసేదంతా దంభముతోటి తన గొప్ప చాటు చాటుకునేందుకే చేస్తున్నాడు కనుక నాకు తృప్తి కలిగేలా మీ ఇంట ఏమి ఉన్నా పెట్టండి. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన ఆ దంపతులు ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, చక్రవర్తి అయిన రాజు సైతం నీకు తృప్తి కలిగించలేకపోయినాడే. దరిద్రులమైన మేము నీకెలా తృప్తి నొందించగలము? నదీ నదముల చేత నిండని సముద్రము కేవలం బిందువుతో నిండుతుందా? ఆ మాటలకు కపటి అయిన ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: ఓ దంపతులారా, భక్తితో సమర్పించినది కొంచెమైనా అది నాకు అనంత తృప్తిని కలిగిస్తుంది. అలా కాక దంభముతో నాకు ఎంత ఇచ్చినా అది వృధాయే అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఇవ్వడానికి మా ఇంట ఏమీ లేవు. నిజమే చెబుతున్నాము. ఉదయాన్నే ఘననాథుని పూజించటానికి సేకరించిన దుర్వాంకురాల్లో ఒకటి మిగిలి ఉన్నది. ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు భక్తిభావంతో ఆ ఒక్క దుర్వాంకురాన్నే సమర్పించిన నేను సంతుష్టుడనవుతాను కనుక నాకు మీరు దానిని నిస్సందేహంగా ఇవ్వండి, ఓ ఆశ్రయ. ఆ విధంగా బ్రాహ్మణుడి నుండి ఆదేశించబడ్డ విరోచన అనే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఒక్క దుర్వాంకురమును తెచ్చి సమర్పించింది. దానితో ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడైనాడు. ఆమె షడ్రసోపేత అయిన భక్షభోజ్యాదులతో కూడిన విందు భోజనం సమర్పిస్తున్నట్లు భావించి ఆ ఒక్క దుర్వాంకురమనే భక్తి శ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడికి సమర్పించటంచే ఆ దుర్వాంకురం చేత ఆ మాయా బ్రాహ్మణుడి జఠరాగ్ని ఉపశమించింది. అతడు పరమతృప్తిని చెందాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రేమతో త్రిశిరసుని ఆలింగనం చేసుకుని తన మాయారూపాన్ని త్యజించి తన నిజరూపంలో ప్రత్యక్షమైనాడు. ఆ దివ్యమంగళ రూపం ఎలా ఉన్నదంటే, 4 చేతుల్లో కమలము, పరశువు, పద్మమాల దంతములను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేకమైన దివ్యాభరణాలను ధరించి దివ్య సుగంధ లేపనాల పరిమళం గుబాలించగా ప్రత్యక్షమై అనుగ్రహమూర్తిగా ఇలా అన్నాడు: ఓ పుణ్య దంపతులారా, మీ నిరతిశయమైన భక్తిని నేను ముగ్ధుడినైనాను. మీ మనోభీష్టములన్నీ తప్పక నెరవేరుస్తాను, కోరుకోండి అంటూ అభయమిస్తూ చిరుదరహాస చంద్రికలు వెదజల్లుతూ ప్రసన్నవదనంతో గజాననుడు అనుగ్రహపూర్వకంగా అన్నాడు: ఓ ప్రభు, మేమిక్కడ జన్మించినప్పటికీ నీ చరణ కమలాలపైన ఎడబాటు లేని భక్తిని ప్రసాదించు, లేదా ఆ ఘోర సంసార సాగరం నుండి మమ్మలను విముక్తుల్ని చేయి. ఇంతకంటే వేరేమీ కోరము అన్న ఆ దంపతులతో తదాభవతు, అలాగే జరుగుగాక అంటూ ఆ త్రిశురుని మరోసారి ప్రేమమేర ఆలింగనం చేసుకుని అంతర్ధానం చెందాడు. ఓ ఆశ్రయ, అసంఖ్యాకములైన భక్ష్యభోజ్యాదులను ఎన్ని సమర్పించినా తృప్తి చెందని ఆ భగవంతుడైన గజాననుడు కేవలం ఒక్క దుర్వాంకురం వల్లనే అఖండ తృప్తిని చెందాడు కనుక, ఓ ఆశ్రయ,
దుర్వాంకుర మహిమను దాని సమర్పణ ఫలమును నీకు వర్ణించి చెప్పాను. ఈ దుర్వా మహిమను పఠించుట వలన వినుట వలన సకల శుభాలు వసుగుతాయి వసుగూరుతాయి. ఈ పవిత్రమైన మహిమను చదివిన వారు ధనధాన్య పుత్ర పౌత్రాది సంపదలను కలిగి ఇహలోకములో అనంత భోగాలను అనుభవించి గజానను యందు భక్తి కలిగి కోరికలన్నీ నశించి ముక్తి పొందుతారు అంటూ తన ధర్మపత్ని అయిన ఆశ్రయకు కౌండిన్యుడు వివరించాడు. ఇదంతా విన్న ఆశ్రయకు ఇంకా సందేహం తొలగనందున ఆమెను పిలిచి, కౌండిన్యుడు, ఓ ఆశ్రయ, నీ సందేహ నివారణకై ఒక వాక్యం చెబుతా విను. నీవు ఒక దుర్వాంకురము తీసుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళి మొదట ఆశీర్వదించి తరువాత ఈ దుర్వాంకురం ఎత్తు బంగారం ఇమ్మని యాచించు. అది తీసుకుని శీఘ్రముగా రమ్ము. అంతకు ఎక్కువ గాని తక్కువ గాని గ్రహించవలదు అన్నాడు. ఈ రకంగా భర్తృ ఆదేశాన్ని విన్న ఆశ్రయ అతని వద్ద నుండి దుర్వాంకురమును గ్రహించి భర్త ఆజ్ఞానుసారము ఇంద్రుని వద్దకు వెళ్ళింది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దుర్వామహత్యం అనే 66వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.